ఇటీవల బాగా వార్తల్లోకి ఎక్కిన పోర్టు కాకినాడ పోర్ట్ అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న షిప్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుకోవడంతో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయినా ఇంకా పోర్టులో ఈ అక్రమదందా ఆగడం లేదా? సిట్ వేసినా జరిగేది జరుగుతూనే ఉందా? ఈ అక్రమ రవాణాకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు? లెట్ us వాచ్ ది స్టోరీ. కాకినాడ పోర్టులో ఇంకా బియ్యం అక్రమ రవాణా జరుగుతుందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్రమ బియ్యం రవాణాను అడ్డుకుని షిప్ను పట్టుకోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా పోర్టు నుంచి అక్రమ బియ్యం రవాణా అవుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు పట్టుబడ్డ షిప్పై సిట్ విచారణ చేస్తుండగానే మరోవైపు అక్రమ బియ్యం రవాణా కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. జరిగేది జరుగుతూనే ఉందని తెలుస్తోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వాళ్లకు కాకినాడ పోర్టు స్వర్గధామంగా మారిందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు సామాన్య జనం. పవన్ కళ్యాణ్ షిప్ను పట్టుకున్న తర్వాత దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఏపీ ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అయినా అక్రమార్కులు తమ పని తాము చేసుకుపోతున్నారని సమాచారం. మరోవైపు టీడీపీలో కీలక పదవిలో ఉన్న ఒక మంత్రి బంధువులకు సంబంధించిన షిప్లో కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తునకు నియమించిన సిట్లో 3 డీఎస్పీలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. వారి నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు వార్తలు వచ్చాయి. సిట్లో వారిని కొనసాగిస్తే వాస్తవాలు బయటకు రావని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. కూటమిలో అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కారణాలతో పలువురు డీఎస్పీలను వీఆర్కు పంపింది. వీఆర్లో 3ను రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తునకు వేసిన సిట్లో నియమించింది. వీరి నియామకంపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాళ్లను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని తెలుస్తోంది. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్పై సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిడిఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేసి 62,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సీజ్ చేసిన బియ్యం విలువ బహిరంగ మార్కెట్లో 240 కోట్లు ఉందంటున్నారు. అయినా వాళ్లు చేస్తున్న దందాలో అది చాలా తక్కువ శాతమని తెలుస్తోంది. ఒక్క కాకినాడ పోర్టు నుంచే గత 3 ఏళ్లలో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు తరలిపోయిందని తెలుస్తోంది. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకు నష్టం కలిగించే విధంగా వైసీపీ పాలనలో దోచేసుకున్నారని కూటమి నేతలు అంటున్నారు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులు స్మగ్లింగ్ పైన సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంలో సిబిసిఐడికి దీనిని అప్పగించారని తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు లేదా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ఏదైనా కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని రైస్ మిల్లర్ల యాజమాన్యాలను ఈ సందర్భంగా ప్రభుత్వం కోరింది. అయినా ఈ అక్రమ బియ్యం రవాణాకు ఎప్పుడు చెక్ పడుతుందో మరి.